జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిష్యం నేర్చుకుందాం అనే అంశంలో ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. మొన్నటి వీడియోలో ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈ పాఠంలో ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ద్వితీయాధిపతి అంటే ఏంటి? అసలు ద్వితీయం ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ధన సంపాదన, కుటుంబము, వాక్కు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. తృతీయంలో ఏం తెలుసుకోవచ్చు అంటే తృతీయం నుంచి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ముఖ్యంగా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీటి గురించి తెలుసుకోవచ్చు. నీ యొక్క శక్తి సామర్థ్యాలు, ఏ జాతకుడైతే ఉన్నాడో ఆ జాతకం తృతీయ స్థానం ద్వారా శక్తి సామర్థ్యాలు తెలుసుకోవచ్చు. దానికే తృతీయ స్థానానికి విక్రమ స్థానము అనేటువంటి పేరు కూడా ఉంది. నీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవచ్చు. మనం చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి, ఒక ఎఫర్ట్ ఎలా ఉంటుంది, ఒక ఎగ్జామ్కి కానీ ఒక ఏదైనా ఒక టార్గెట్ అందుకోవడానికి కానీ ఈ యొక్క ఎఫర్ట్స్ ఎలా పెడతాము అనేటటువంటి విషయాలు కూడా ఈ తృతీయం ద్వారా తెలుసుకోవచ్చు. పబ్లిక్ కమ్యూనికేషన్ కూడా తెలుసుకోవచ్చు. అంటే నలుగురితో ఎలా మాట్లాడతాము, పబ్లిక్లో ఎలా ఉంటుంది మాట తీరు. ద్వితీయం ద్వారా నీ యొక్క మాట తీరు ఎలా ఉంటుంది, కుటుంబంతో కానీ దీంతో కానీ. తృతీయం ద్వారా పబ్లిక్లో నీ యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవచ్చు. మార్కెటింగ్ సామర్థ్యం తెలుసుకోవచ్చు. అంటే మార్కెటింగ్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ టెక్నిక్స్, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, బిజినెస్ చేసే తెలివితేటలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవచ్చు తృతీయం ద్వారా. సో ఇటువంటి ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ముందుగా శుక్రుడు ద్వితీయాధిపతి అయితే, అంటే శుక్రుడు ద్వితీయాధిపతి అయ్యారంటే మేషలగ్నము లేదా కన్యాలగ్నం అవుతుంది. అటువంటి మేషలగ్నం, కన్యాలగ్నం వారికి శుక్రుడు తృతీయంలో ఉంటే, అంటే మేషలగ్నం వారికి మిథునంలో, కన్యాలగ్నం వారికి వృశ్చికంలో ఉన్నాడు. అటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు? తృతీయంలో ఉన్న శుక్రుడు సప్తమ దృష్టితో 9th హౌస్ని చూస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దృష్టిలు ఏంటి? 9th హౌస్. శుక్రుడికి ఒకటే దృష్టి ఉంటుంది, సప్తమ దృష్టి. తృతీయంలో ఉన్న శుక్రుడు 9th హౌస్ని చూస్తూ ఉంటాడు. సో మేషలగ్నం వారికి మిథునంలోను, కన్యాలగ్నం వారికి వృశ్చికంలోనూ ఉంటాడు. వీళ్ళు తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. శుక్రుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. నలుగురితో తొందరగా కలిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మింగ్లింగ్ చాలా బాగుంటుంది. 10 మందిలో ఉన్నారంటే వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు. వీళ్ళ టాకిటివ్ స్కిల్స్ వల్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు అందరి దగ్గర. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శుక్రుడి దగ్గర స్నేహితులు ఉంటారు, టాకిటివ్ పవర్ బాగుంటుంది. ఎప్పుడైనా ఒక డిబేట్ జరుగుతుంది లేదా ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు తృతీయాధిపతి అయితే మాట తీరుతో కూడా అందరినీ ఆకర్షించగలుగుతారు. సంగీతం పైన ఆసక్తి ఉంటుంది, సంగీతం బాగా వస్తుంది, పాటలు బాగా పాడతారు, ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దృష్టి 9th హౌస్కి ఉంది కదా, ఉన్నత విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పుకోవచ్చు. మంచి మార్కెటింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉంటారు వీళ్ళు. అంటే ఎటువంటి మార్కెటింగ్ అంటే వీళ్ళది మొబైల్స్ కానీ, మొబైల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. మొబైల్ మార్కెటింగ్ కానీ, చదువులు కూడా ఎలా ఉంటుందంటే ఎలక్ట్రానిక్స్, మొబైల్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే ఇంటీరియర్ డిజైన్స్, ఏదైనా ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్, లేదంటే ఈ డ్యాన్స్, సంగీతం లాంటి వాటి మీద కానీ, వాటి మీద ఉండే కోర్సుల్లో కానీ అవి ఇంట్రెస్ట్‌గా చూపిస్తూ ఉంటారు. వాటి మీద చదువుతారు కూడా ఎక్కువగా. గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా చదువుతారు వాటి మీద. అటువంటి ఫీల్డ్స్‌లో డబ్బు సంపాదించే అవకాశం కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. అదే బుధుడు కనుక ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే దృష్టి 9th హౌస్. ఎందుకంటే 7th ఆస్పెక్ట్‌తోనే ఉంటుంది. బుధుడికి ఒకటే దృష్టి ఉంటే 9th హౌస్. బుధుడు ద్వితీయాధిపతి అయ్యారంటే ఎవరెవరికి అవుతారు? సింహలగ్నానికి, వృషభ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి అవుతాడు. ఎందుకంటే సింహలగ్నానికి బుధుడు కన్య కదా ద్వితీయాధిపతి అయ్యాడు. వృషభం, మిథునం. సో సింహలగ్నానికి, వృషభ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి. తృతీయంలో అంటే తులలో కానీ, కర్కాటకంలోనో కానీ ఉంటారు. సో వీళ్ళు బుధుడు అంటేనే న్యాచురల్‌గా బిజినెస్ ఎక్కువగా చేసే అవకాశం ఉన్న ప్లానెట్. ఎక్కువగా బిజినెస్ పర్స్పెక్టివ్‌గా చూస్తూ ఉంటారు బుధుడిని. ఏదైనా బిజినెస్ చేయాలంటే బుధుడు బలంగా ఉంటే బిజినెస్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో కుటుంబం సంబంధించిన బిజినెస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కువగా రన్ చేస్తుంటారు ఈ ఫ్యామిలీ బిజినెస్‌ని. ఎందుకంటే ద్వితీయాధిపతి అయ్యారు. ద్వితీయం అంటే ఏంటి? కుటుంబాన్ని కూడా చూస్తాం. సో కుటుంబానికి సంబంధించిన బిజినెస్‌ని
వీళ్ళు కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. ఎక్కువగా అది కూడా తులా కర్కాటక లగ్నానికి యోగిస్తాడని కూడా చెప్పుకోవచ్చు. కానీ కర్కాటకంలో కొంతవరకు ఇబ్బంది పడతాడని చెప్పుకోవచ్చు బుధుడు. ఎందుకంటే కాస్త శత్రువు. ఎందుకంటే శత్రుక్షేత్రం గనక కాస్త ఇబ్బంది పడతాడు. అది మినహాయిస్తే తులాలగ్నం వారికి ఎక్కువగా బిజినెస్ చేసే అవకాశం బాగా ఉంటుంది. తృతీయంలో కనుక బుధుడు ఉంటే తులలో సింహలగ్నం వారికి. అంతేకాకుండా వాక్కు ద్వారా ధన సంపాదన చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి అంటే ఏంటి? వాక్కు. అది వెళ్ళి తృతీయంలో పడింది. వాక్కు ద్వారా ధన సంపాదన అంటే యాంకర్స్గా ఉండొచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండొచ్చు, డీజే ఉండొచ్చు, కామెంటరీ ఇవ్వచ్చు, క్రికెట్ కామెంటరీకి సంబంధించింది అవ్వచ్చు. ఏదైనా సరే తన వాక్కు ద్వారా సంపాదన ఉంటుంది. అంతేకాకుండా కౌన్సిలర్స్ ఉంటారు. అంటే 10 మందిని కౌన్సిల్ చేసి ఏదైనా వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళడం కౌన్సిలర్స్ లాంటివి. ఒక కన్సల్టెంట్స్ లాంటి వాళ్ళు. కన్సల్టెంట్స్ అంటే 2 ఆర్గనైజేషన్స్‌కి మధ్యలో ఉండి వాళ్ళ మధ్యవర్తిత్వం నడిపేటటువంటి వాళ్ళు. ఇటువంటి ద్వారా ధన సంపాదన చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు ద్వితీయాధిపతి అయితే. తృతీయం ద్వారా కూడా ఇంకోటి తెలుసుకోవచ్చు, రచనా సామర్థ్యం. సో బుధుడు కనుక ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే రచనా సామర్థ్యం కలిగి ఉంటారు. రచనల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. లేదా కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. అది ఇందాక చెప్పినట్టుగా వృషభ లగ్నం వారికి కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే శత్రుక్షేత్రం కనుక అది. దానికి బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే చాలు, అంతకంటే ఉండదు. కాస్త బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుని బుధుడికి బలం పెంచుకుంటే వాళ్ళ ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వితీయాధిపతి తృతీయంలో బుధుడు అయినప్పుడు. నెక్స్ట్ కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే అది ఎవరికి ఉంటుంది? మీనలగ్నం వారికి వృషభంలో, తులాలగ్నం వారికి ధనస్సులోనూ ఉంటుంది. బుధుడికి సప్తమ దృష్టితో పాటు 4, 8 దృష్టిలు కూడా ఉన్నాయి. సో సప్తమ దృష్టితో 9వ భావాన్ని, 4వ దృష్టితో 6వ భావాన్ని, 8వ దృష్టితో 10వ భావాన్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారు? ఇటువంటి కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తుంటుంది అంటే మాట తీరులో డామినేటింగ్ అనేది ఉంటుంది. డామినేటింగ్గా ఉంటుంది వీళ్ళ మాట తీరు. నా మాటే నెగ్గాలి అనేటువంటి ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. ద్వితీయం అంటేనే కుటుంబం. సో కుటుంబంలో కూడా మాట్లాడే విధానం కొద్దిగా డామినేటింగ్గా ఉంటుంది. బయట పబ్లిక్లో కూడా మాట్లాడేది కూడా డామినేటింగ్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బుధుడు ఎలా అంటే శుక్రుడు కానీ బుధుడు కానీ వాళ్ళ ఆలోచనని చాలా అందంగా ప్రజెంట్ చేస్తారు. వీళ్ళు మాట్లాడుతుంటే బుధుడుకు శుక్రుడు అయినప్పుడు అందరూ వింటారు. కానీ కుజుడు ఏంటంటే వీళ్ళు డామినేట్ చేస్తారు. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటని ఆపేసి నువ్వు మాట్లాడేది తప్పు, నేను మాట్లాడేది విను అని డామినేట్ చేసి ఎదుటి వాళ్ళని తొక్కేసి వాళ్ళ మాట నెగ్గించుకోవాలి అనేటటువంటి బిహేవియర్ కలిగి ఉంటారు కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. మాట తీరులో డామినేటింగ్ అంటే అలా అర్థం చేసుకోవాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు. కుజుడు అంటేనే కొద్దిగా పోరాటం, సైన్యాధ్యక్షుడు కుజుడు అంటే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు. ఏదైనా ఎగ్జామ్ రాస్తే నేను టాప్ రావాలి, నేను అందరికంటే ముందు ఉండాలి, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటే, రిజల్ట్స్ ఎక్కువగా ఉంటే కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. వృత్తిపరంగా ఎందుకంటే 10th హౌస్ని కూడా చూస్తున్నారు కదా, 8th ఆస్పెక్ట్తో వృత్తిలో కూడా ఇప్పుడు నేను టాప్లో ఉండాలి, నేను చాలా బాగా పర్ఫామ్ చేయాలి అనే ఆలోచన తీరు ఎక్కువగా ఉంటుంది. కుజుడు ద్వితీయాధిపతి 8th ఆస్పెక్ట్తో 10th చూస్తున్నాడు, తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అందులో కూడా మంచి మార్క్స్తో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు. కుజుడికి ఉన్నత విద్యలు అభ్యసిస్తారు, మంచి మార్క్స్తో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ ఆ రిలేటెడ్గా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. పోలీస్ వృత్తులు లేదా ఎన్సీసీ పైన ఆసక్తి ఉంటుందని 6th చూస్తున్నాడు కదా, 4th ఆస్పెక్ట్తో పోలీస్ వృత్తుల పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా చిన్నప్పుడు ఎప్పుడైనా ఎన్సీసీ లాంటి వాటి పైన ఆసక్తి ఉంది, అందులో వెళ్ళడం చేరడం అనేది జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. కొద్దిగా గొడవలు పడేటటువంటి గుణం కలిగి ఉంటారు. అంటే ఏదో గొడవ పెట్టుకోవడం ఉంటాం కదా, ఏదో ఒక విధంగా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోవడం, ఇటువంటి లక్షణం గుణం కలిగి ఉంటుంది కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. 6, 9, 10 చూస్తుంటే 6th అంటే ఏంటి? శత్రుభావం. శత్రువుని కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఏదో విధంగా శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు ఎవరో ఒకరితో, వృత్తిలో కావచ్చు, స్టూడెంట్ లైఫ్లో కావచ్చు, ఏదో ఒకటి. రుణ భారాలు కూడా కొంతవరకు ఉంటాయని చెప్పుకోవచ్చు. కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే రుణ భారాలు కొద్దిగా ఉంటాయి. ఎక్కువగా లోన్స్ చేస్తూ ఉంటారు, శత్రువుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళంతటి వీళ్ళు ఎదుటి వాళ్ళు కామ్గానే ఉంటారు. వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఆలోచన ద్వారా, వీళ్ళ మాట తీరు ద్వారా కొద్దిగా ఎన్విరాన్మెంట్ టాక్సిక్ చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది కుజుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. సో ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కుజుడు కొద్దిగా రెమెడీస్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ రెమెడీస్ అనేవి సపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో చూసుకున్నారంటే ఏ గ్రహం
మనకు అనుకూలంగా ఉంది, ఏ గ్రహం అనుకూలంగా లేదు, దానికి తగ్గ రెమెడీస్ ఏంటి అనేవి చూసుకొని చేసుకోవచ్చు. అదే కనుక గురుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే, గురుడు ద్వితీయాధిపతి ఎప్పుడు అవుతాడు? కుంభలగ్నం వారికి, వృశ్చిక లగ్నం వారికి అవుతాడు. కుంభలగ్నం వారికి గురుడు ద్వితీయాధిపతి మేషంలో, వృశ్చిక లగ్నం వారికి మకరంలో ఉంటాడు, కొద్దిగా నీచ పడతాడు అక్కడ. సో వృశ్చిక లగ్నం వారికి గురుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడు, నీచ పడతాడు కాబట్టి. అదే నీచ భంగం జరిగితే చాలా బాగుంటుంది, లేదంటే కొద్దిగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక గురుడికి కూడా 3 దృష్టిలు ఉంటాయి. సప్తమ దృష్టితో పాటు పంచమ, నవమ దృష్టిలు కూడా ఉంటాయి. సో పంచమ దృష్టితో 7వ భావాన్ని, సప్తమ దృష్టితో 9వ భావాన్ని, 9వ దృష్టితో 11వ భావాన్ని చూస్తున్నాడు. ఇక ద్వితీయాధిపతి అయిన గురుడు తృతీయంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, ధన సంపాదన చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కుంభలగ్నం వారికి అయితే మేషంలో ఉంటాడు. వృశ్చిక లగ్నం వారికి నీచ పట్టారు కాబట్టి కొంతవరకు రిజల్ట్స్ తారుమారు అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ధన సంపాదన కానీ, ఏదైనా మాట తీరులో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. మాట్లాడే విధానంలో కానీ, ధన సంపాదనలో కానీ, కుటుంబానికి సంబంధించినవి కానీ, పబ్లిక్ కమ్యూనికేషన్స్ కానీ, ఇవన్నీ కాస్త వాళ్ళ భక్తి అన్నవి కూడా కొద్దిగా మారిపోతూ ఉంటాయి. అన్నీ కొద్దిగా తారుమారు అవుతాయి. నీచ భంగం జరిగితే అన్నీ చాలా బాగుంటాయి. నీచం ఒక్కటే ఉందంటే కొద్దిగా డౌన్‌ఫాల్ అనేది ఉంటుంది. దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కుంభలగ్నం వారికైతే డబ్బు సంపాదన బావుంటుంది. ఎక్కువగా మార్కెటింగ్ రంగంలో గాని, అకౌంటింగ్ రంగంలో గాని ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది బీకామ్ చదివి టాక్సింగ్ రిలేటెడ్‌లో ఉద్యోగం చేస్తుంటారు. లేదంటే సీఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటివి గాని, ఆ రిలేటెడ్ ఏవోటి ఉంటాయి. దానికి సంబంధించిన కోర్సులు కొన్ని ఉంటాయి. అటువంటివి చేసి అకౌంటింగ్ రంగంలో గాని, టాక్సింగ్ డిపార్ట్మెంట్‌లో గాని పనిచేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ద్వితీయాధిపతి గురుడు 7, 9, 11 స్థానాలు చూస్తున్నప్పుడు తృతీయంలో ఉండి. ఇక కుంభలగ్నం వారికి వైవాహిక జీవితం చాలా బావుంటుంది. వృశ్చిక లగ్నం వారికి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులనేవి ఉంటాయి. ఎందుకంటే సప్తమాన్ని చూస్తున్నాడు. పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి, వృశ్చిక లగ్నం వారికి నీచ పడతాడు కాబట్టి, వైవాహిక జీవితం కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఇక కుంభలగ్నం వారికి చూసుకుంటే సప్తమ దృష్టితో 9వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి, ఉన్నత విద్య చాలా బావుంటుంది. ఎంబీఏ లాంటివి చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లేదా ఏదైనా ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ గాని, ఫైనాన్స్ రిలేటెడ్ గాని, ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేయడానికి డిప్లొమా, పీజీ డిప్లొమా చేయడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గురుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉండి సప్తమ దృష్టితో 9వ భావాన్ని చూస్తూ ఉంటే. కానీ వృశ్చిక లగ్నం వారికి వాళ్ళు వెళ్తారు, ఎఫర్ట్స్ పెడతారు గానీ మంచి మార్క్స్ రాకపోవడం గానీ, ఫెయిల్ అవ్వడం కానీ, వాళ్ళ కోర్సెస్ రిపీటెడ్‌గా ఎగ్జామ్స్ రాయడం గానీ, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీచపడ్డాడు కాబట్టి. అదే ద్వితీయాధిపతి తృతీయంలో ఉండి నవమ దృష్టితో 11వ భావాన్ని చూస్తుంటాడు కాబట్టి, కుంభలగ్నం వారికి ధన లాభాలు చాలా బాగా కలుగుతాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ డబ్బులు బాగా వస్తాయి. లేదా ఏదో విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. అదే వృశ్చిక లగ్నం వారికి ధన లాభాల కంటే కూడా ధన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. లేదా డబ్బులు రాకపోవడం గాని, పెట్టుబడి పెట్టింది వెళ్ళిపోవడం గాని, ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరందరూ వృశ్చిక లగ్నం వారు నీచ భంగం జరగకపోతే మాత్రం గురువుకి తగ్గ రెమెడీస్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రెమెడీస్ మాత్రం సెపరేట్‌గా కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో చూసుకున్న రెమెడీస్ చేసుకుంటే చాలా బావుంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. భక్తి విశ్వాసాలు చాలా బావుంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. భక్తి విశ్వాసాలు ఎక్కువ. ఎందుకంటే 9థ్‌ని చూస్తున్నాడు గదా! 7థ్ ఆస్పెక్ట్‌తోనే 9థ్‌ని చూస్తున్నాడు. 9థ్ అంటే ఉన్నత విద్య కాకుండా భక్తి, లాంగ్ జర్నీస్, తీర్థయాత్రలు ఇవన్నీ వస్తాయి. సో, తీర్థయాత్రలు చేయడం, ఇంట్లో పూజలు, పునస్కారాలు ఎక్కువగా చేసుకోవడం, ఏదో ఒక భక్తి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, భజనలు చేయడము, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గురు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే కొంతమంది ఉండి వాళ్ళే లీడర్‌షిప్ తీసుకొని గుళ్ళల్లో గాని, అక్కడ గాని ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. భజన బృందం అంటారు. అందరినీ ఆహ్, ఒక గ్రూప్ లాగా తయారు చేసి ఒక టైం పెట్టుకుంటారు. ఈ టైంకి రండి భజన చేద్దాం అంటారు. విష్ణు సహస్రనామ పారాయణం అంటారు. ఇంకోటంటారు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అవి గురుడు ద్వితీయాధిపతి తృతీయం నుండి ఎక్కువగా ఇటువంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. అది కుంభలగ్నం వారికి బావుంటుంది. పైగా మేషంలో ఉంటాడు. గురుడు, కుజుడు కూడా ఒక ఫ్రెండ్లీ ఫైనాన్సే కూడా కొంతవరకు బావుంటుంది. వృశ్చిక లగ్నం వారికి మాత్రమే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక శని ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే, శని ద్వితీయాధిపతి ఎప్పుడవుతాడు? మకర లగ్నం వారికి, ధను లగ్నం వారికి అవుతాడు. మకర లగ్నం వారికి మీనంలోను, ధను లగ్నం వారికి కుంభంలోనూ ఉంటాడు. ఇది కొంతవరకు పర్వాలేదు. మీనంలో ఉన్నప్పుడు కొంతవరకు ఇబ్బంది కలిగిస్తాడు. మరీ ఎక్కువ కాదు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఇక శనికి కూడా 3 దృష్టులుంటాయి. సప్తమ దృష్టితో 9వ భావాన్ని, తృతీయ దృష్టితో పంచమ భావాన్ని, దశమ దృష్టితో వ్యయ భావాన్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళకి 38 సంవత్సరాలు వచ్చే వరకు ధన సంపాదన స్టేబుల్‌గా ఉండదు. ఆఫ్టర్ 38 ఇయర్స్ ధన సంపాదన చాలా స్టేబుల్‌గా ఉంటుంది. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. 38 సంవత్సరాలు వచ్చే వరకు ధన సంపాదనలో ఇన్‌స్టెబిలిటీ, ఇబ్బందులు,
ఒక స్థిరమైన డెసిషన్ మేకింగ్ సరిగ్గా ఉంటే, స్థిరమైన ఆలోచనలు సరిగ్గా ఉండవని తెలుసుకోవచ్చు. ఏ లగ్నం అయినా కూడా. ఆ తర్వాత చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదే రెట్రోగ్రేడ్ వక్రించిన శని అయితే చాలా బాగుంటుంది. వెంటనే వస్తాయి. కానీ నార్మల్ శని, మామూలుగా వెళ్తున్న శని అయితే మాత్రం 38 సంవత్సరాల వరకు కొంతవరకు వెయిట్ చేస్తే ఆ తర్వాత ధన సంపాదన బాగుంటుంది. ఇక తృతీయ దృష్టిలో పంచమ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి, ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నవాడు తృతీయ దృష్టితో పంచమాన్ని చూస్తుంటే సంతానం ఆలస్యంగా కలిగే అవకాశం ఉంటుంది. శని అంటేనే కొంత డిలేడ్ ప్లానెట్. సో, సంతానం ఆలస్యంగా కలగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సంతానం కోసం కొంత ప్రయత్నాలు చేస్తుండగా మెల్లిగా డిలేడ్‌గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యలో కూడా చాలా బాగా రాణిస్తారు కానీ కొంత లేట్ అవుతుంది. అడ్మిషన్స్ రావడం గానీ, వాళ్ళకి సీట్ దొరకడం గానీ కొంత డిలే అవుతుంది. మొదటి అటెంప్ట్‌లో కంటే 2 లేదా 3 అటెంప్ట్స్‌లో వాళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతాయని చెప్పుకోవచ్చు. శని ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ రావడానికి కొంత డిలే ఉంటుంది. వెంటనే ప్రమోషన్స్ రావు. పబ్లిక్ కమ్యూనికేషన్స్‌లో కూడా వీక్‌గా ఉంటారు. 10 మంది ఉన్నారంటే ఎక్కువగా మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. లేదా మాట్లాడరు. రిజర్వ్డ్‌గా ఉంటారు. కొంత ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఇంట్రోవర్ట్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్స్‌ట్రోవర్ట్ కంటే కూడా శని ద్వితీయాధిపతి తృతీయం నుండి ఇంట్రోవర్ట్స్. వాళ్ళ భావాన్ని వాళ్ళలోనే ఉంచుకుంటారు. 10 మందితో షేర్ చేయడానికి సిగ్గుపడుతుంటారు. లేదా వాళ్ళలో వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఈ విధమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని ద్వితీయాధిపతి తృతీయం అంటే కుటుంబంలో కావచ్చు, పబ్లిక్‌లో కావచ్చు కొంత రిజర్వ్డ్‌గా ఉంటారు. వ్యాపారం చేసే తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే 12 కూడా చూస్తున్నాడు గదా! 12ని చూస్తున్నాడంటే వ్యాపారం చేసే 10వ భావంలో 10వ దృష్టితో 12ని చూస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. వృత్తిలో కూడా రాణిస్తారు. విదేశాలకెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శని ద్వితీయాధిపతి తృతీయం అంటే షార్ట్ ట్రిప్స్‌కని వెళ్తూ ఉంటారు. కొన్నాళ్ళు ఉంటారు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకో దేశానికెళ్తారు. ఈ విధంగా జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది. శని ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. అదే చంద్రుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే, చంద్రుడు ద్వితీయాధిపతి ఎప్పుడు అవుతాడు? మిథున లగ్నం వారికి అవుతాడు. అది సింహంలో ఉంటాడు. దృష్టి 9 చంద్రుడికి ఒకటే దృష్టి 9థ్ హౌస్‌ని చూస్తున్నాడు. వీళ్ళ వాక్కు చాలా బావుంటుంది. చంద్రుడు శుభుడైతే కొంతవరకు పాపి అయ్యాడనుకోండి. ఆ పాపి, శుభుడు ఏంటనేది మీరు లెసన్స్‌లోకెళ్తే ఒక లెసన్‌లో చెప్పడం జరిగింది. చంద్రుడిని ఎప్పుడు శుభుడు అంటాం, ఎప్పుడు పాపి అంటాము. అది చూసుకుంటే చంద్రుడు శుభుడయ్యాడంటే వాక్చాతుర్యం ఉంటుంది. పాపి అయితే కొద్దిగా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. వాళ్ళ ఐడియాస్ చాలా బావుంటాయి మైండ్‌లో. కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతూ ఉండడం. దానికి బుధుడు కూడా వీక్ అయ్యారనుకోండి, ఇంకాస్త తర్జన భర్జన పడుతూ ఉంటారు. లేదంటే కాస్త ఇబ్బంది పడి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక క్వెషన్ అడిగారు స్కూల్‌లో ఒక సారు. కొంతమంది వెంటనే ఆన్సర్ ఇస్తారు. కొంతమంది చెప్పడానికి వాళ్ళకి తెలుసు ఆన్సరు. దాన్ని బయటికి తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈ విధంగా స్లోగా ఉంటుందని చెప్పుకోవచ్చు పాపి. శుభుడైతే వాక్చాతుర్యం చాలా బావుంటుంది. వ్యాపార సామర్థ్యం కలిగి ఉంటారు. చంద్రుడు తృతీయం నుండి వ్యాపార సామర్థ్యం కలిగి ఉంటారు. ఎక్కువగా వీళ్ళు పాల వ్యాపారం గానీ, నీళ్ళ వ్యాపారం గానీ, వెండి వ్యాపారం కానీ, పాలతో చేసిన స్వీట్ల వ్యాపారం గానీ, ఈ విధంగా చేసుకోవచ్చని గుర్తుపెట్టుకోండి. చంద్రుడికి సంబంధించిన లేదా నర్సరీ మొక్కలకు సంబంధించినవి, పూలకు సంబంధించినవి ఈ విధమైన వ్యాపారం చేయొచ్చు. అంతేకాకుండా వీళ్ళకి కళల పైన కూడా మంచి పట్టు ఉంటుంది. సంగీతం బాగా ఉంటుంది. సంగీతం నేర్చుకుంటారు. సంగీతం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. లేదంటే వాళ్ళ వాక్కు ద్వారా డబ్బు సంపాదిస్తారు. సంగీతము, కామెంటరీ, మిమిక్రీ, యాంకరింగ్ ఇటువంటి ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం కొంతవరకు ఉంటుంది. చంద్రుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏదైనా సరే ఇక శుభుడికి సంబంధించినవి ఇవ్వడం జరుగుతుంది. పాపి అంటే కొంత వీక్ అవుతుంది. అన్ని రిజల్ట్స్ వస్తాయి గానీ కొంచెం తగ్గిపోతాయి. రిజల్ట్స్ 100% ఉండవు. సో, వ్యాపార సామర్థ్యం కలిగి ఉంటారు. డెసిషన్ మేకింగ్‌లో కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మళ్ళీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సంగీతం పైన ఆసక్తి ఉంటుంది. సంగీతం ఇలాంటి వృత్తుల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. డబ్బులు కూడా బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. చంద్రుడు ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. నెక్స్ట్ రవి ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే, ఇక్కడ రవికి కూడా ఒకటే దృష్టి 9వ ఇంటిని చూస్తుంటారు. సప్తమ దృష్టితో 9వ ఇంటిని చూస్తుంటారు. ఎవరికవుతుందంటే కర్కాటక లగ్నం. కర్కాటకం, సింహం కన్నా కర్కాటక లగ్నం వారికి రవి ద్వితీయాధిపతి కన్యలో ఉన్నాడు. వీళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చాలా పట్టుదల కలిగి ఉంటారు. అంటే ఎలా అయినా సరే ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి. నేను అడ్మిషన్ తీసుకోవాలి. లేదా ఇందులో టాప్ రావాలి. కుజుడికి అలాగే ఉంటుంది. వీళ్ళకి అలా ఉంటుంది. కుజుడు కొద్దిగా డామినేటింగ్‌గా ఉంటారు. రవి అలా కాకుండా పట్టుదలగా ఉంటాడు. నేను ఎలా అయినా సాధించాలి. నాకిది దక్కి తీరాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మాట తీరులో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తృతీయంలో ఉన్నప్పుడు వీళ్ళ మాట తీరు అంటే 10 మందితో మాట్లాడుతున్నప్పుడు లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగా కనిపిస్తాయి. నాయకత్వ లక్షణాలు మాట తీరులో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళొక లీడర్స్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో కూడా లీడర్స్ అవుతారు వీళ్ళు. తొందరగా ప్రమోషన్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. రవి ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. కుటుంబంలో కూడా కొంత వీళ్ళ మాట తీరు వల్ల చిన్న చిన్న గొడవలొచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు కొద్దిగా పట్టుదలగా ఉంటారు.
నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీళ్ళు తమ్ముడయ్యారు. పైన అన్నని గాని, తల్లిదండ్రులను గాని వీళ్ళు ఎలా అయినా సరే నేను ఇలాగే ఉంటాను అని చెప్పి డిటర్మిన్డ్‌గా ఉంటారు. దానివల్ల చిన్న చిన్న గొడవలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఏంటంటే అందరూ తమ మాట వినాలి అనే పట్టుదల కలిగి ఉంటారు వీళ్ళు. నిర్ణయాలు తీసుకోవడం చాలా బావుంటుంది. దిట్టగా ఉంటారు. ఏదైనా డెసిషన్ మేకింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రవి ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తొందరగా ఆవేశపడుతూ ఉంటారు. టక్కన ఎళ్ళిపోతారు. గొడవలు ఏమైనా ఉంటే తొందరగా ఆవేశపడిపోతారు. చిన్న చిన్న గొడవలొచ్చే అవకాశం ఉంటుంది. కుజుడికి, రవికి ఏంటంటే గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు కలుగుతూ ఉంటాయి వీటన్నిటి వల్ల. దీనికి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే రవికి మీ ఆ చిన్న నెగెటివ్ ప్రాబ్లమ్స్ ఏవైనా సప్రెస్ చేసి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ వీడియోలో అన్ని గ్రహాలు ద్వితీయాధిపతి అయ్యి అవి తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్‌తో ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరూ జ్యోతిష్యం నేర్చుకోవడానికి కూడా ఆస్కారం కలిగి ఉంటుంది. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.